కింద పడ్డా పై చేయి మాదే అని చెప్పి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం అంటే ఈ ముఖ్యమంత్రి. నువ్వేం చేశావని? గతంలో నీకు కరెంటు బిల్లులు పెంచారు, కరెంటు ఎక్కువ రేటుకి కొన్నారు, మరి వాటన్నిటి దాచుకున్నారని చెప్పి వాళ్ళ మీద అవాకులు చవాకులు పేలిన ఈ ముఖ్యమంత్రి మరి 7 సార్లు కరెంటు బిల్లు పెంచారు. ప్రజలకు నువ్వు చేసింది ఏంటి? నేను మళ్ళీ కింద పడ్డా పై చేయి మాదే, మేమే వస్తాం అని చెప్తే మీది అది పెదాల మీద మాటే కానీ మనసులో నుంచి వచ్చే మాట కాదని అర్థమైపోతుంది. ఎవరికాళ్ళు పేకప్ అయిపోయి ఎక్కడికి వెళ్తున్నారో తెలుస్తూనే ఉంది. ఈవెన్ ఒక ఉదాహరణ ఏంటంటే, మీ ఎమ్మెల్యేనే ఓడిపోతే నేను ఖర్చు పెట్టిన రూపాయి ఇక్కడ పందాల్లో కాస్తే వస్తుందని చెప్పేసి 45 కోట్లు పందాల్లో కాసిన కూటమి గెలిసిద్దని చెప్పి పందాలు కాసిన ఘనచరిత్ర ఇదనమాట. అలాంటి ఎమ్మెల్యేలు ఉండారు. అదేవిధంగా మీరు ఏ విధంగా అయితే పాలన ఎంత బాగా చేశాము, గుండెల మీద చెయ్యేసుకొని మరి నవరత్నాలు అని చెప్పి నవరంధ్రాలు చేశావు ఆంధ్ర రాష్ట్రానికి. ఆ నవరంధ్రాల్లో మద్యపాన నిషేధం చేయకుండా నేను ఓటు అడగను అన్నావు. ఇవాళ ఏ విధంగా ఓటు అడిగావు? సిగ్గులేని ముఖ్యమంత్రి. ఇట్లాంటి సిగ్గులేని మంత్రులు ఉండంతగా ఉండేది. మరి ఏమి చెయ్యకపోయినా సరే జనం మమ్మల్ని ఆదరిస్తారు, ఆహ్వానిస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. మేము ప్రజెంట్గా చూసింది ఏంటంటే, మరి వైసీపీ వాళ్ళు కూడా మేమేదో పార్టీలు అటు ఇటు మారితే పార్టీలు మారిన వాళ్ళం అవుతామని చెప్పి కార్యకర్తలు మరి వాళ్ళ ఓటింగ్ శాతాన్ని పెంచడానికి మాకు సహకరించారు. అదొక ఉదాహరణ చాలు. రాష్ట్ర వ్యాప్తంగా మరి మేము వైసీపీ వాళ్ళమని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాం అనే విధంగా తయారయ్యారు నీ కార్యకర్తలు. మరి సైలెంట్గా కూడా వైసీపీ అన్నాడు కూడా సైలెంట్గా తీసుకెళ్లి టీడీపీకి ఓటేశారనే ఘనచరిత్రలు కూడా తెలుస్తున్నాయి. ఏమి లేదు, ఇంకా 14 రోజులు మాత్రమే ఉంది. ఈ 14 రోజుల తర్వాత నీ జాతకం బయట పడబోతుంది. ఇవాళ నీవు దాచుకున్నవి తీసుకెళ్ళి ఎక్కడెక్కడో లండన్ ప్యాలెస్లు 2000 కోట్లు కడితే లండన్లో సభ్యత్వం వచ్చుద్దంట. అదేవిధంగా ఆ సభ్యత్వాన్ని తీసుకోవడానికి ఇంతకు ముందు నుంచే ట్రై చేశాడు. మరి ఇక్కడ భారతదేశ రూపాయలను తీసుకెళ్లి అక్కడ లండన్లో మార్చుకోవడానికి ఎప్పటి నుంచో స్పెషల్ ఫ్లైట్ల ద్వారా ఆయన ఇష్టం వచ్చినట్టుగా దోచుకొని తీసుకెళ్తానే ఉన్నాడు. నన్ను అడిగితే ఈ వైసీపీ ప్రభుత్వం వలన ప్రజలు ఒక్కళ్ళు కూడా బాగుపడింది లేదు. ఫస్ట్ భస్మాసుర హస్తం అమరావతి రైతుల మీద పెట్టారు. అమరావతి రైతులు 29 గ్రామాల వాళ్ళే కదా, వీళ్ళ వలన నాకు నష్టం ఏంది, దీనివల్ల నాకు ఇక్కడ ఏం చేసినా కానీ రూపాయి వచ్చే అవకాశం లేదు, వైజాగ్లో అయితే దోచుకోవచ్చు, అటు నుంచి అటు నేవీ ద్వారా పారిపోవచ్చు, దేశం వదిలి పారిపోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి అనేది సముద్ర పొడిన ప్యాలెస్లు కట్టుకున్నావు. నీకు నువ్వు బాగుపడ్డావు కానీ అక్కడ వైజాగ్ ప్రజలకు కూడా అర్థమైంది నువ్వే విధంగా డెవలప్మెంట్ చేస్తున్నావో, మరి అక్కడ ఎట్ట దోచుకుంటున్నావో, కబ్జాలు ఎన్ని జరుగుతున్నాయో. ఇప్పుడు మాకు 170, 175 అని చెప్పి మాట్లాడుతున్నారు. మాకైతే ఒకటి అనిపిస్తుంది, ఇప్పుడు మామూలుగా ఈ బెట్టింగ్లు జరుగుతున్న టైంలో మరి బెట్టింగ్ వైసీపీ తరఫున బెట్టింగ్ చేయడానికి కూడా ఎవరు ముందుకు రావట్లా. అది ఒక కౌంటర్ పెట్టి వాళ్ళ తరఫున ముందుకు వచ్చేటట్టుగా ఇట్లా మాట్లాడితే ముందుకు వస్తారు అనే ఒక ఆలోచనతోటి ఇది ఒక ప్రచారం చేస్తున్నాం అనుకుంటున్నాం. మళ్ళీ ప్లస్ వైజాగ్లో ఉన్న భూముల్ని అమ్మి క్యాష్ చేసుకోవడానికి ఇంకేముంది, వైజాగ్లోనే శంకుస్థాపన చేస్తాను. శంకుస్థాపన ప్లేస్ ఏంటంటే వైజాగ్ పిచ్చాసుపత్రి అంట. మరి ఆ పిచ్చాసుపత్రిలోనే మరి శంకుస్థాపన అక్కడ వైజాగ్ ప్రమాణ స్వీకారం చేస్తానికి వైజాగ్లో మొత్తం భూమి చూసాము చేస్తున్నామని చెప్పి పేలవంగా బొత్స సత్యనారాయణ మాట్లాడే మాటకి అసలు ఎంత నిరుత్సాహంతో మాట్లాడుతున్నాడో. నోటితో మాట్లాడుతా నొసలు ఇరుస్తున్న టైపులో తన గెలుపు అనేది తనకు నమ్మకం లేదు. అదేవిధంగా ఆయనకు నమ్మకం లేకుండానే మేము ఇక్కడ ప్రమాణ స్వీకారానికి 9వ తారీఖు ఎంచుకున్నాము. ప్రమాణ స్వీకారం ప్లేసు పలానా పిచ్చాసుపత్రి అంటున్నారు. నిజంగానే మీకు అదే కరెక్ట్ ప్లేసు, అక్కడే చేయాలి. అది కూడా లేదు. ఏంటంటే చావో రేవో తెలుసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉండారు. ఎప్పుడైతే తిరుగుబాటు మొదలయ్యి నీ ఎమ్మెల్యేలని తరిమి కొట్టే స్టేజ్కి వచ్చారో అప్పుడే కట్టలు తెచ్చుకున్న ఆవేశంతో ప్రజలు సిద్ధంగా ఉండారు మిమ్మల్ని ఇంటికి పంపించడానికని అర్థమైపోయింది. అసలు ప్రజానాడు ఎలా ఉందండి? ఈరోజు ఎలక్షన్ కూడా అయిపోయింది, ఇంకొక 14 రోజుల్లో రిజల్ట్ కూడా రాబోతా ఉంది. ప్రజల నాడు ఏ విధంగా ఉందంటారు ఈరోజు? ప్రజల నాడు అనేది సైలెంట్ గా ఎవరైనా సరే వైసీపీకి వ్యతిరేకంగా ఇచ్చేస్తే వాళ్ళని అణిచివేసే ధోరణిలో ఇప్పుడు దాకా ఇది కింద బాల్ గోడకు కొట్టిన బంతి ఎంత త్వరగా అయితే తిరిగి వస్తుందో అదే విధంగా తిరిగి వచ్చింది అంటానికి ఉదాహరణ ఏంటంటే, ఎక్కడికక్కడ ప్రజలు ఆ వైసీపీ నాయకుల్ని తరిమి కొట్టే పరిస్థితి వచ్చింది, కాలర పట్టుకునే పరిస్థితి వచ్చింది. అవకాశం దొరికితే జగన్మోహన్ రెడ్డిని తన్నే పరిస్థితి కూడా వచ్చేది. కాకపోతే ఎప్పుడైనా పరదాల ముఖ్యమంత్రి, ఆ పరదాల ముఖ్యమంత్రి ఎవరికి దొరకడు కాబట్టి ఫ్లైట్లో పోవటం, పరదాల ముఖ్యమంత్రి దొరకలేదు.
ఈ నాయకులను అనేది ఎమ్మెల్యేలని తరిం కొట్టారో అదే ఉదాహరణ. వాళ్ళకే తెలుస్తుంది మన చరిత్ర ఏంటో, మనం ఏం చేశామో, ప్రజలకు ఏం చెయ్యలేదు, మనం వాళ్ళ దగ్గరకు పోయి ఏం ఓటు అడుగుదామని చెప్పేసి ఓన్లీ మరి రోడ్ షోలకు కూడా జనాన్ని తీసుకొచ్చి వాళ్ళు కూడా నిలవకపోతే మరి ఏదో పేలవంగా సభలు జరుపుకున్నారు. మరి తెలుగుదేశం సభలకి ఏ రకంగా స్వచ్ఛందంగా ఎంతమంది జనం వచ్చారో, ఎలా ఎండలో నిలబడ్డారో, మరి ముసలాడు అన్న చంద్రబాబు నాయుడు గారు నడెండలో కూర్చొని ఎట్ట మీటింగ్ చెప్పాడో, నువ్వు బస్సులో కూర్చొని అన్ని రోడ్ షోలు చేశావు, నీకు జనం ఎంతమంది వచ్చారో దాన్ని బట్టే అర్థమైపోయింది. ప్రజలకు ఎప్పుడైతే నీ సభల్లో జనం లేరో ప్రజల్లో నాడేందో అర్థమయ్యి ఓటేసేటప్పుడు సైలెంట్గా నీకేస్తే బంగాళాఖాతంలో ఓటేసినట్టు అయిద్దని చెప్పి ఓటు అనేది ఉపయోగపడేటట్టు చేసుకోవాలని చెప్పి తెలుగుదేశానికి మద్దతుగానే ఓటేశారు. ఇప్పుడు మేము చెప్తున్నాము వైనాట్ 175 అంటున్నావు, వైనాట్ పులివెందుల అనే పరిస్థితి కూడా వచ్చింది. ఏనాడు లేని పులివెందుల్లో తెలుగుదేశం వాళ్ళని బూత్ ఏజెంట్లుగా కూడా కూర్చోడానికి అనుమతి లేకుండా చేసినప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్క బూత్ లో కూడా తెలుగుదేశం ఏజెంట్ను కూర్చోబెట్టారు. మొదట గెలిచింది అక్కడ పులివెందుల ప్లేస్ లో గెలిచాడు బీటెక్ రవి. నువ్వు గెలిచినా ఓడినట్టు లెక్కే, తక్కువ మెజారిటీతో గెలుస్తావని ఒక టాక్ అయితే ఉంది. దీన్ని బట్టి నీకు అర్థమవుతానే ఉంది పరిస్థితి. నేను గెలవను, నేను 2 రోజుల క్రితం ముందు ఎలక్షన్కి 2 రోజుల క్రితమే మొదలు పెట్టావు, నేను గెలవను అనే అవకాశం వచ్చి మరి వీళ్ళందరూ ఇదందరూ అరాచకాలు చేస్తున్నారు అనే విధంగా నువ్వు సింబాలిక్గా మాట్లాడటానికి వస్తే పోయినసారి ఎట్టానే తండ్రి లేని బిడ్డని అని చెప్పి సానుభూతి చూపించినందుకు రాష్ట్రానికే దిక్కు లేకుండా చేశాడు. ఇట్లాంటి ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టాలని చెప్పి ప్రజలు గమనించారు. అదే విధంగా ఓటు జరుగుతుంది. మీ అమరావతి ప్రాంతానికి సంబంధించి ఇటు మంగళగిరి కానీ ఇటు తాడికొండ నియోజకవర్గం కానీ గతంలో 2 స్థానాలు కూడా వైసీపీకి ఇచ్చిన పరిస్థితి. ఈసారి ఏంటి అసలే ప్రజలు ఏం మాట్లాడుకుంటా ఉన్నారు? ఈసారి అత్యధిక మెజారిటీ. మామూలుగా పోయినసారి ఓడిపోయిందని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. పోయినసారి ఓడిపోయింది అంటే అప్పుడు భ్రమల్లో బతికిచ్చాడు. మీ అమరావతిని కూడా మీకు ఇవ్వాల్సిన ప్యాకేజ్ కంటే తక్కువ ఇచ్చారు, నేను వస్తే ఇంకా ఎక్కువ ఇస్తాను, మీ అమరావతిని ఇంకా బాగా అభివృద్ధి చేస్తానంటే పాపం పిచ్చి జనం నమ్మి ఓటేశారు. ఓటేసినందుకు వాళ్ళు చెప్పులు తీసుకొని వాళ్లే కొట్టుకుంటా ఇవాళ మాకు ఏ రకంగా ఓటేసే పరిస్థితి అంటే వైసీపీ వాళ్లే తెలుగుదేశం ఏజెంట్లుగా నిలబడి ఎక్కడెక్కడ ఓట్లు కనీసం నడవలేని స్థితిలో ఉండాలకు కూడా అంబులెన్సులు తీసుకొచ్చి అంబులెన్సుల్లో తీసుకెళ్లి ఓట్లు వేయించిన ఘన చరిత్ర ఎన్నడూ లేని విధంగా. మరి నీ ప్రభుత్వ ఉద్యోగులు ఏ రకంగా అయితే ఇంతకుముందు 1,00,000 మంది ఓటేస్తే ఇప్పుడు 4 లక్షల పైచులకు ఎట్లా ఓటేశారు? ప్రజా వ్యతిరేకత అనేది అందరిలోనూ ఉంది. ఫస్ట్ అమరావతి ప్రజావేదిక కూల్చాను, కొబ్బరికాయ కొట్టినట్టు ప్రజావేదిక కొట్టాను అని అంటే అప్పుడు జనానికి అర్థం కాల, ఏదో వీళ్ళు పార్టీలో నిజంగానే చంద్రబాబు గారు అక్రమ కట్టడం కట్టాడేమో, కరకట్ట దగ్గర మొత్తం కూల్చేస్తాడేమోనంటే ఇప్పటి వరకు ఒక్క బిల్డింగ్ అంటుకోలా. అదేవిధంగా సింబాలిక్ గానే చెప్పాడు, రాష్ట్రాన్ని ఎంత అధోగతి పాలు చేస్తానో ప్రజావేదిక కూల్చడంతో చెప్పాడు. జనం అప్పుడు గమనించలా, ఇప్పుడు బాగా అర్థమైంది. నిన్నెట్ట తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టాలో జనానికి బాగా అర్థమైంది. మా ఇదైతే మాత్రం నీకు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేసే చరిత్ర ప్రజలు తీసుకుంటున్నారు. ఖచ్చితంగా అదే జరుగుద్ది. నిన్ను తీసుకెళ్లి ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతాము. ఎప్పుడైనా ఓడిపోయినా తక్కువ సీట్లు వచ్చినా సరే, తెలుగుదేశం వాళ్ళు 23 సీట్లు వచ్చినా సరే అసెంబ్లీకి అడుగుపెట్టి మరి ప్రతిపక్షంగా పోరాడాడు. కనీసం నువ్వు పోయినసారే చూసావు, నీకు 67 సీట్లు వచ్చినా కానీ ప్రతిపక్ష హోదాలో కూడా కూర్చోలేదు, ప్రజల సమస్యలు గమనించలేదు. నువ్వు ఇప్పుడు కూడా నువ్వు వస్తావు ఈ అమరావతి సచివాలయంలో కూర్చుంటావనే నమ్మకం అయితే మాకు లేదు. ఖచ్చితంగా నువ్వు సచివాలయంలో అడుగు పెట్టవనే అనుకుంటున్నాం. మరి ఏ విధంగా అయితే ప్రజలను ఆగం చేశావో ఎట్లా చేశావో నిన్ను కూడా అంత తరింకొట్ట అఖండమైన మెజారిటీతో ప్రతి ఇదిలో కూడా పార్లమెంట్లో కూడా అఖండమైన మెజారిటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉండారు. తప్పిజేడు ఏదన్నా వస్తే నీకు ప్రతిపక్ష హోదా వస్తుందా రాదా అన్న డౌట్లోనే ఉండాం. మేమైతే అమరావతి రైతులుగా మేము ఎండ అనకుండా వాన అనకుండా 11 నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ చేసి మేము మా బాధలు చెప్తుంటే పక్కా వైసీపీ అన్న ఇంటికి కూడా మేము పోయి మాట్లాడితే, అమ్మ మీ బాధలు చూసాము, పోయినసారి మా ఊరు 1300 మెజారిటీ వచ్చింది, 2014లో 1300 వచ్చింది, 2019లోనేమో 900 వచ్చింది, ఇప్పుడు అదంతా పోయి మీకే అత్యధిక మెజారిటీ వచ్చిందని నీ వైసీపీ నాయకుడు పక్కాగా నీకు వైసీపీ మీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆయన మీ ఆడవాళ్ళ బాధలు చూసని చెప్పి చేతిలో చెయ్యేసి చెప్పాడు. అదేవిధంగా మేము తిరిగిన ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్ళి నాయకులు అయితే రోడ్ షోలు చేస్తారు. అట్లా కాకుండా మేము ఇంటింటికి వెళ్ళి అమ్మా ఇదమ్మా అంటే మీ బాధలు చూసామమ్మా, మిమ్మల్ని ఏ రకంగా అరాచకాలు చేసామో చూసాము, మిమ్మల్ని బాధలు చూసైనా సరే ఈ ప్రభుత్వానికి మేము బుద్ధి చెబుతామని చెప్పి మీ వైసీపీ నాయకులు కూడా మా చేతిలో చెయ్యేశారు.
అది మేము అమరావతి రైతులుగా సాధించింది. ఇప్పుడు మొత్తం టోటల్గా చెప్పేది ఏంటంటే వైసీపీ అంతం, అమరావతి రైతులు పంతం. ఇదే విధంగా పనిచేసాము, ఇదే విధంగా పంపించబోతున్నాం.